జగిత్యాల జిల్లాలోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం కావడం సంచలనంగా మారింది. సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం పాఠశాల నుంచి ఎవరికీ చెప్పకుండా బాలిక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే పాఠశాల ఆవరణలోనే ఆమె యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, బూట్లు వదిలి వెళ్లడం ఈ ఘటనలో మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. బాలిక బ్యాగ్లో ఒక లేఖ లభించినట్లు పోలీసులు తెలిపారు. అందులో తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉంది, చాలా మంది వేధిస్తున్నారు, ఇక్కడ ఉండలేను అని రాసి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. అయితే ఈ లేఖలోని వివరాలను పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాలిక ఎటు వెళ్ళింది, ఎవరైనా తీసుకువెళ్లారా లేక స్వచ్ఛందంగా వెళ్ళిందా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. బాలిక ఆచూకీపై సమాచారం ఉన్నవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మాది కండ్లపల్లి మోడల్ స్కూల్లో మన దగ్గర 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్వార్డ్ అవుట్ వార్డ్ ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళిండు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళిండు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్వార్డ్ అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి థర్డ్ పీరియడ్లో ఆయన వొకేషనల్ టీచర్, ఆయన థర్డ్ పీరియడ్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి, స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దాకా వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి ఏదో చిట్ చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్తో పాటు షూ కూడా తీసి పక్కన పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడ నుంచి అటు వెళ్ళిపోయింది. సో ఇది జరిగిన వెంటనే మాకు తెలియగానే ఇమీడియట్గా మా దగ్గర ఉన్న స్కూల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఫైండ్ అవుట్ చేసి మా పై అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అదేవిధంగా లోకల్ పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎక్కడున్నా కూడా అమ్మాయిని వెతకండి. అమ్మాయి మేము మిగతా పిల్లల్ని అడిగితే కూడా ఆమె సో నేను ఏదైనా చేసుకుంటా, నేను వెళ్ళిపోతా అనే చెప్తున్నది. ఆమె లెటర్ కూడా రాసింది, నాకు ఇంటికాడ ఇబ్బంది ఉన్నది, నేను వెళ్ళిపోతా అనే లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నాకు ఇంట్లో ఇబ్బంది అవుతున్నది, నేను వెళ్ళిపోతా, నాకు గౌరవం లేదు అనే ఉద్దేశంతో రాసింది. అది ఆ లెటర్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆమె బ్యాగు లంచ్ బాక్స్ స్కూల్లోనే పెట్టింది. ఆ బ్యాగులో ఫస్ట్ జిప్పులోనే లెటర్ దొరికింది. మేము 4:15కు మేము గుర్తించినాం. 4:15కు గుర్తించాం. 4:15కు మా తల్లిదండ్రులు చెప్పగానే మేము ఆటో డ్రైవర్కు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసారు. ఆమె ఐడి కార్డు ఇక్కడ పడేసిందట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయగానే మేము ఇమీడియట్గా 4:15కి అందరిని పిలిచి, పిల్లలు అప్పటికి మిగతా పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే మేము ఐడెంటిఫై చేసినాం. చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. రాగానే సీసీ ఫుటేజ్ చూపించినాం. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్నది అవన్నీ చూసారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చూశారు. చూసి వాళ్ళు కూడా అవును సార్ డ్రెస్ చేంజ్ చేసుకున్నది నిజమే అనే మాట వాళ్ళు విన్నారు. సో అమ్మాయిలు వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ 20 years నుంచి ఇక్కడ జగిత్యాలలో సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్న పానీపూరి బండి నడుపుతాడు. సో అది సార్. అమ్మాయి 6th క్లాస్లో జాయిన్ అయింది. ఇప్పుడు 7th వచ్చింది. మిగతా పిల్లలు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఆమె నిన్న కూడా మూడీగా ఉందంటే మేము అడిగినాము, ఆమె ఏమైందమ్మా అంటే ఇంకో అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుంది, ఇంకో వాళ్ళ క్లాస్మేట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళిపోతుందని మూడీగా ఉన్నా సార్ అని చెప్పింది. సో అది కూడా మేము ఏందనుకుంటే అదే మూడ్లో ఉండొచ్చు అని అనుకున్నాం. సో మనకు 700 members ఉంటారు సార్ స్ట్రెంత్ టోటల్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు, ఇప్పుడు ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే, ఆమె నేను ఎటన్నా వెళ్ళిపోతా, నాకు ఇంత ప్రెజర్ అవుతుంది, నాకు జూన్లో మా మ్యారేజ్ చేస్తారు, మా ఇంటికి తీసుకుపోయి మ్యారేజ్ చేస్తారు అని మా పేరెంట్స్ అన్నారు అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అది ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అది. సో ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఆమె ఇంటికాడ ప్రెజర్ అయితే ఉన్నది అనే విషయం అర్థమవుతున్నది. సో దానివల్ల ఆమె బ్రేక్ టైంలో వెళ్ళిపోయింది.
సో ఆమె ఫోన్ కూడా చార్జ్ చేస్తే 4 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. ఆమె చాటింగ్ చేసినవి కూడా వాళ్ళందరికీ కూడా డేటా మొత్తం పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు. సో ఇది సీసీ కెమెరాలో ఆమె మెయిన్ గేట్ ఇక్కడ ఉంది అసలు స్కూల్కి ఒక గేట్ ఉంటుంది. ఆ గేటుకు బ్రేక్ టైంలో 3:05కి 3:05 మెయిన్ గేట్ దాటి వెళ్ళి అక్కడ కాంపౌండ్ కాడ ఉన్న గేట్ కాడికి వెళ్ళింది. అలా క్లియర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ 1 మినిట్ 2 మినిట్స్ ఉన్నది. అవతలకి కనిపిస్తుంది గేట్ అవతల. ఆమె నుంచి వచ్చి సైన్స్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న లైబ్రరీకి వెళ్ళింది. వెళ్ళి ఆమె ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డ్రెస్ ఏదైతే స్కార్ఫ్ కింద పెట్టుకున్నది, పైన ఉన్న టీషర్ట్ తీసేసి పైన ఇంకో డ్రెస్ చుడిదార్ వేసుకొని ఆ టీషర్టు అండ్ షూ అక్కడే వేసింది. టీషర్టు అక్కడే వాళ్ళ పేరెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. షూ అక్కడే ఉన్నాయి, ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాయి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని సార్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి పేరెంట్ రాకుండా సంతకం తీసుకోకుండా అమ్మాయి అదే సార్, ఇప్పుడు నేను సంతకం అంటే నేను చెప్పిన ఇగో ఇది రెగ్యులర్గా మా పీఈటీ మెయింటైన్ చేస్తారు సార్. నేను చేస్తాను ఉంటాడు. పీఈటీ 3 రోజులు ట్రైనింగ్ వేయండి. ఇన్వార్డ్ అవుట్ వార్డ్ కూడా మెయింటైన్ చేస్తాను. పీఈటీ 3 రోజులు ట్రైనింగ్, పీఈటీ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. హెచ్ఎం గారు ట్రైనింగ్కి వేయండి. నాకు ఒక టీచర్గా, సీనియర్ టీచర్గా నాకు ఎప్పుడు నా క్లాసెస్ నాకు ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్. నా క్లాస్ నేను వెళ్ళిపోయినా. నా క్లాస్కి నేను వెళ్ళిపోవడం పీఈటీ ట్రైనింగ్ వాచ్మెన్, నైట్ వాచ్మెన్ ఉంటాడు సార్. డేలో ఉండడు, నైట్ వాచ్మెనే ఉంటాడు. సో ఇప్పుడు 13 సంవత్సరాలుగా మాకు ఎటువంటి ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు. ఇది ఫస్ట్ టైం. సో నిన్న కూడా వొకేషనల్ టీచర్కి ఇన్ఛార్జ్ ఇచ్చినాం. ఆయనకు 3వ పీరియడ్ 9th క్లాస్ ఉన్నది, ఆఫ్టర్నూన్ 3rd పీరియడ్. సో ఆయన 9th క్లాస్కి వెళ్ళిపోయిండు. ఆమె చూసుకుంటూనే వచ్చింది, జాగ్రత్తగా ఎవరు ఉన్నారా లేరా అని చూసుకుంటూనే వచ్చి వెళ్ళిపోయింది. ఆమె 5th రోజు నేను ఇన్ఛార్జ్, ఆయన 2 రాసిండు, రాసిండు. నేను ఎవరెవరు వెళ్ళిపోయిందో కూడా రాసిండు. ఆయన ఉన్నంత చెప్పు. రాసిండు. సో ఎవరు ఉన్నా కూడా మా పీఈటీ ఖచ్చితంగా ఎప్పుడు మెయింటైన్ చేస్తాం. ఎవరు ఇన్వాల్వ్ సార్ చేస్తాం సార్. ఇప్పుడు అదే ఆయన సార్ పీఈటీ సార్